ఓం నమో వెంకటేశాయ. జూలై 5వ తేదీ 2025 ఈరోజు తిరుపతిలో ఇచ్చే ఆఫ్లైన్లో ఎస్ఎస్డి మరియు డీడీ టోకన్స్ గురించి పూర్తి సమాచారం ఇవ్వబోతున్నాను. అలానే కొండ మీద దర్శనం ఎంత సమయం పడిందనేది కూడా చెప్తాను. రేపటి దర్శనం కోసం అంటే 6వ తేదీ దర్శనం కోసం ఈరోజు టోటల్గా ఎస్ఎస్డి టోకన్స్ 20,000 టోకన్లు వదిలారు. ఈరోజు మధ్యాహ్నం 3:30 ఈ టోకన్స్ అనేది వదిలారండి. దీని దర్శనం టైమింగ్ స్లాట్ చూస్తే ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. అంటే 7 గంటలకి 8, 12, 1, 2, 4, 5, 6, 8, 9, 10 ఈ సమయాలలో దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారు. డీడీ టోకన్స్ అంటే దివ్య దర్శనం టోకన్స్, ఇవి కాలినడకన వెళ్ళే వాళ్ళకి మాత్రమే. రేపటి దర్శనం కోసం ఈ డీడీ టోకన్స్ టోటల్గా 4,000 టోకన్స్ వదిలారండి. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు దర్శనం టైమింగ్ స్లాట్స్ ఇచ్చారు. అంటే 1, 2, 3, 4, 5 ఈ సమయాలలో దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. మీరు డీడీ టోకన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి. అది కూడా శ్రీవారి మెట్టు మాత్రమే ఎక్కాలి. అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్ళకూడదండి. శ్రీవారి మెట్టు ఎక్కాక 1200వ మెట్టు దగ్గర మీరు డీడీ టోకన్ అనేది స్కాన్ చేయించుకుంటే ఆ టోకన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఎస్ఎస్డి టోకన్కి ఏ స్కానింగ్ అవసరం లేదు. మీరు ఎస్ఎస్డి మరియు డీడీ టోకన్ తీసుకోవాలన్నప్పుడు ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. అది కూడా అప్డేటెడ్లో ఉండాలండి. అంటే ప్రజెంట్ మీరు ఎలా ఉన్నారో అందులో కూడా అలానే ఉండాలి. మీరు ఆధార్ కార్డ్ చూపించాక మీకు టోకన్ అనేది చేతికి ఇస్తారు. ఆ టోకన్లోనే టైమింగ్, అడ్రస్, దర్శనం యొక్క అడ్రస్, ఎక్కడి నుంచి వెళ్ళాలనేది కూడా ఆ టోకన్లోనే ఉంటుందండి. పూర్తిగా అందులోనే మెన్షన్ చేసి ఉంటారు. మీరు టోకన్ త్వరగా తీసుకోవాలనుకుంటే మధ్యాహ్నం 1 గంట నుండే క్యూ లైన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. మీరు అక్కడ ఆ టైంకి నిలబెడితే మీకు టోకన్ అనేది తొందరగా లభిస్తాయి. ఈ టోకన్స్ అనేది 3 ప్లేసెస్లో ఇష్యూ చేస్తారు. 1వది భూదేవి కాంప్లెక్స్, 2 శ్రీనివాసం, 3 విష్ణు నివాసం. ఈ 3 ప్లేసెస్లో మాత్రమే టోకన్స్ అనేది ఇష్యూ చేస్తారండి. భూదేవి కాంప్లెక్స్లో అయితే డీడీ టోకన్స్ మరియు ఎస్ఎస్డి టోకన్స్ 2 ఇస్తారు. మీరు క్యూ లైన్స్ అనేది సపరేట్గా ఉంటాయి. మీరు చూసుకొని తీసుకోవాలి టోకన్స్ అనేటివి. ఈ భూదేవి కాంప్లెక్స్ అయితే అలిపిరి స్టెప్స్ మార్గాన బాలాజీ బస్ స్టాండ్ లోపల భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు టోకన్స్ అనేది తీసుకోవచ్చు. శ్రీనివాసం బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. తిరుపతి మెయిన్ బస్ స్టాండ్కి దగ్గరలో. విష్ణు నివాసం అనేది రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుంది. శ్రీనివాసం అండ్ విష్ణు నివాసంలో మాత్రం ఎస్ఎస్డి టోకన్స్ మాత్రమే ఇస్తారు. డీడీ టోకన్స్ మాత్రం అస్సలు ఇవ్వరండి. మీరు తెలుసుకొని వెళ్ళాలి. డీడీ టోకన్స్ కావాలనుకుంటే భూదేవి కాంప్లెక్స్కే వెళ్ళాలి. కౌంటర్స్ అనేవి ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్కి షిఫ్ట్ చేశారు. మీరు టోకన్స్ 12 సంవత్సరాల లోపల పిల్లలకి ఏ టోకన్స్ అవసరం లేదు. మీకు డైరెక్ట్గా పంపిస్తారు పిల్లల్ని. మీకు టోకన్స్ అనేవి మరుసటి రోజుకి కావాలంటే మీరు ముందు రోజు రావడానికే ప్లాన్ చేసుకోవాలి. అంటే ఈరోజు టోకన్స్ తీసుకుంటే రేపటికి దర్శనం అనేది వస్తుందండి. ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా tirumala.org. ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాక రైట్ సైడ్లో స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ అనేది ఉంటుంది. చిన్న అక్షరాలతో ఎన్ని టోకన్స్ ఉన్నాయి, ఎన్ని టోకన్స్ అనేవి అయిపోయాయి, పూర్తి సమాచారం అందులో కనిపిస్తుంది. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఇందులో చూసుకోవచ్చు. టోకన్స్ అనేవి, సేవా టికెట్స్ అన్నీ దీంట్లో వస్తాయండి. అలానే నిన్నటి రోజున 4వ తేదీ స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు అనేది చూద్దాం. 70,011 మంది స్వామివారిని నిన్నటి రోజున దర్శించుకున్నారు. అంటే 4వ తేదీ 28,496 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,54,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారు. అలానే కొండ మీద దర్శనం ఎంత సమయం పడింది అనేది ఇప్పుడు చూద్దాం. నేరుగా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకి అంటే ఎస్ఎస్డి టోకన్ తీసుకోకుండా వెళ్ళే వాళ్ళకి 24 గంటల సమయం పడింది సుమారుగా. ఎస్ఎస్డి టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి 4 నుండి 6 గంటల సమయం పడింది. డీడీ టోకన్ తీసుకొని వెళ్ళే వాళ్ళకి 4 నుండి 6 గంటల సమయం పడింది. 2 ఎస్ఎస్డి టోకన్, డీడీ టోకన్ సేమ్ ఇంచుమించుగా 1 గంట అటు అంతే తప్ప 2 ఒకటేలాగే ఉంటాయండి. 300 రూపాయలు దర్శనం అయితే సుమారుగా నిన్నటి రోజున 3 నుండి 4 గంటల సమయం పడింది. ఈ 300 రూపాయల దర్శనం అయితే కంప్లీట్గా ఆన్లైన్లోనే ఉంటుంది. మీకు ఇంతకుముందు వెబ్సైట్ చెప్పాను కదా, ఆ వెబ్సైట్లో వదిలినప్పుడు మీరు టోకన్స్ అనేటివి బుక్ చేసుకోవచ్చు. ఇదంతా ఆన్లైన్లోనే ఉంటుంది. ఆఫ్లైన్లో అయితే అస్సలు ఉండదండి. మీరు మొబైల్లో కూడా ఈ టోకన్స్ అనేటివి బుక్ చేసుకోవచ్చు. అలానే ఏ టోకన్స్ అలిపిరి స్టెప్స్ మార్గాన, శ్రీవారి మెట్టు మార్గాన ఏ టోకన్స్ ఇవ్వరండి. ముందైతే
ముందైతే ఆధార్ కార్డ్ చూపిస్తే మీకు టోకన్ అనేది స్టెప్స్ మార్గానే ఇస్తున్నారు. ఇప్పుడు కౌంటర్స్ అనేది మొత్తం షిఫ్ట్ చేసేసారు, చేంజ్ చేసేసారు కూడా. ఇంతకుముందు మీకు టోకన్ ప్లేసెస్ చెప్పాను కదా, ఆ ప్లేసెస్లోకి వెళ్తే మీరు టోకన్స్ అనేది తీసుకోవచ్చండి. ఇప్పుడు కౌంటర్స్ అన్నిటివన్నీ షిఫ్ట్ చేశారు. మళ్ళీ అలానే స్టెప్స్ టైమింగ్స్ కూడా ఉన్నాయండి. అలాగే స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటే ఉదయం 5 గంటల నుండి రాత్రి 9:30 లోపు ప్లాన్ చేసుకోవాలి. శ్రీవారి మెట్టు ఎక్కాలనుకుంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 లోపు ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ ఆ తర్వాత అలో చేయడం లేదు. 12 సంవత్సరాల పిల్లలకైతే మధ్యాహ్నం 2 గంటల వరకే అలో చేస్తారు. ఆ తర్వాత ఎవరిని అలో చేయడం లేదు. చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ని కూడా అలో చేయడం లేదు. ఈ లోపల చిరుతపుల్లలు ఎక్కువ తిరుగుతున్నాయంట. సో అందుకనే టైమింగ్స్ అనేటివి మొత్తం టీటీడీ యాజమాన్యం అనేది చేంజ్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఆన్సర్ ఇస్తాను ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ.